అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనేది వైసీపీ ప్రభుత్వానికి కొంత ఏదేదో పోస్టులు పెడతారో ఆ పోస్టులు పెడితే కూడా ఏదో వాళ్ళు చెప్పుకుంటే పోతే దాని గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. అది వాళ్ళకి ఏంటంటే ఒక మంచిదానికి సపోర్ట్ చేయడం రాదు, చెడ్డదానికి తీసుకెళ్తారు. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచనకి తగ్గట్టుగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలనుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా గానీ ఏదో విధంగా మనుషులు వేధించే దాంట్లో ఉంటారు. గతంలో భార్యలు, పిల్లలు, ఆడవాళ్లు, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. ఈ రోజు బాడీలో పార్టీల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు వారికి తెలిసినటువంటి సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు బాగా చదివి ఉన్నారు. వారు చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే మన సాంప్రదాయం నదీ స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా సట్టది లేకుండా ఒక అంగోసరంతో స్నానం చేయాలని చెప్పేసి ఉంటది. అలాంటి పరిస్థితుల్లో వారు వేసుకోలేదు. దానికి బట్టలు లేని దానికి తీసుకొచ్చి వాడు ఇంకా కొంత యాడ్ చేసి వాళ్ళు ఏదో మార్పింగ్ చేసి ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది. కానీ ఒకటే మా నాయకుడు చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు అయితే మా నాయకుడు ఒకటే చెప్తారు, వాళ్ళ పేటీఎం బ్యాచ్ గురించి వదిలేసి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలి. యువతంతా కూడా గత 5 ఏళ్లుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. యువతకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి, రైతులకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మీద దృష్టి పెట్టండి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టొద్దని చెప్పి మా అధ్యక్షులు వారు, ఉప ముఖ్యమంత్రి వారు చెప్తుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.